సనోబుద్ధ్యా శుభయా సంయునక్తు అని చెప్తూ బుద్ధి బాగుంటాలని భగవంతుని అడగాలి. అందుకని సుఖాలు కలగాలి, దుఃఖాలు పోవాలని కాదు. మరి ఎంత ప్రయత్నించినా రావలసిన సుఖాలు, రావలసిన కష్టాలు వస్తూనే ఉంటాయి. మనం కోరి ఆహ్వానించకపోయినా దుఃఖాలు ఎలా వస్తున్నాయో, కోరుకోకపోయినా సుఖాలు అలాగే వస్తాయి. కనుక దుఃఖాల నుంచి తప్పించుకునే ప్రయత్నం, సుఖాలు పొందే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. కానీ అన్నిటికంటే చేయవలసిన ప్రయత్నం ఏమిటో శాస్త్రం చెప్తున్నది. ధర్మంగా ఉండడానికి ప్రతివాడు ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం చాలా ముఖ్యమైనటువంటిది. అందుకని సుఖ లాలసతో ఆఖరి గురువుల వద్దకు వెళ్ళినా మన కష్టాలే ఏకరువు పెట్టుకుని కష్టాల నుంచి బయటపడాలని ప్రార్థన చేస్తాం. వారు మహాతపశక్తితో ఒక ఆశీర్వచనం చేస్తే తప్పకుండా కష్టాల నుంచి బయటపడవచ్చుగాక. కానీ గురువుల్ని, దైవాన్ని అడగవలసినది బుద్ధిని బాగు చేయమని అడగాలండి. అందుకే భగవంతుడిని గురుభావంతో ఉపాసించాలి, గురువును భగవద్భావంతో ఆశ్రయించాలి. ఈ రెండిటి వల్ల బుద్ధి బాగుపడాలి.